రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, ఇక్కడ పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయండి. తండ్రి లేపినట్టు లేక యేసు లేచినట్టు కాకుండా మరి ఒక క్రొత్త కోణంలో మనల్ని ఆలోచింపజేస్తుంది. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, అది ముఖ్యమైన సారాంశం. కానీ వ్యాధి, బాధ, రోగము ఇలాంటివి మర్త్య శరీరంలో మనము జీవించు వేళలో అనుభవించిన ఈ వాగ్దానం ద్వారా మీరు విడుదల పొందుతారు. శక్తిగల ఆత్మ మనలో పనిచేసినప్పుడు మర్త్య శరీరంలో వచ్చే రోగాలు, వ్యాధులు ఇవన్నిటిని అధిగమించిన పరిశుద్ధాత్మ శక్తి మనకిచ్చి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇట్టి శక్తి ఈ మాటలో, ఈ వాగ్దానంలో ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయనిది పునరుద్ధానం గురించిన సత్యమే. కానీ అనుదిన జీవితంలో కూడా మీరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు.